హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను ఇంట్లో బంగాళదుంప ఫ్రాన్స్ ఎగ్ కర్రీ అయితే చేశానండి. ఈ కర్రీ ఎవరెవరికి తెలుసు, ఎవరికైనా తెలుసుంటే వీడియోకి అయితే లైక్ చేసేయండి. తెలియని వాళ్ళైతే ఒక్కసారి ఈ విధంగా వండి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ అయితే చూపించేస్తాను. ముందుగా అయితే బంగాళదుంపల్ని పీల్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఫ్రాన్స్ని కూడా మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నీట్గా. తర్వాత ఎగ్స్ని కూడా బాయిల్ చేసేసుకొని పీల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఎగ్స్ అయితే 2-3 మినిట్స్కి ఫ్రై అయిపోతాయి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఆ ఆయిల్లోనే ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని అందులోనే కొద్దిగా కల్లుప్పుని వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించండి. కొంతసేపటి తర్వాత అందులోనే మూత తీసి ఫ్రాన్స్ని కూడా వేసేసి మంచిగా కలిపేసి మూత పెట్టి ఫ్రాన్స్ని కూడా ఆనియన్స్లో 2-3 మినిట్స్ అయితే మగ్గనివ్వండి. 2-3 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని అందులోనే వేసేసి కొద్దిగా పసుపును వేసి మంచిగా కలుపుకొని ఒక 4-5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని బంగాళదుంపలను అయితే మగ్గించుకోవాలండి. బంగాళదుంపలు తొందరగా మగ్గవు కదా, మంచిగా లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 4-5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి అందులోనే తగినంత కారం, కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకొని తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే అందులో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మూత పెట్టి లో టు హై ఫ్లేమ్లో అయితే వాటర్ అన్నీ మగ్గిపోయే వరకు మంచిగా ఉడికించుకోండి కూరని. కూర దగ్గరికి అయిన తర్వాత మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోవడమే. నా దగ్గర లేదు, అందుకే స్కిప్ చేశాను. అంతేనండి, టేస్టీ టేస్టీ బంగాళదుంప ఫ్రాన్స్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంది కర్రీ అయితే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.